పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన ప్రొద్దుటూరు ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రతాప్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పుత్తా చైతన్య రెడ్డి డిమాండ్ చేశారు. భయానక వాతావరణం సృష్టించి ఓటర్లను కూడా ఓటు వేయకుండా చేయాలని చూశారని మండిపడ్డారు. వాళ్లు ఎంత భయపెట్టాలని చూసినా ఓటర్లు భయపడకుండా ధైర్యంగా ఓటు వేసేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. ప్రజలు మార్పు కోరుకున్నందుకే ఓటింగ్ శాతం పెరిగిందని, మహిళలు పెద్ద ఎత్తున సహకరించారని చైతన్య రెడ్డి అన్నారు. న్యాయం చేసిన వాళ్ళని ఎవరిని కూడా పార్టీలో ఉపేక్షించేది లేదని చెప్పారు. మా కాన్స్టిట్యున్సీలో కూడా కొన్ని అలాంటి పొరపాట్లు జరిగాయి. ముఖ్యంగా కోవటం గ్రామంలో మా పార్టీలో మొన్నటిదాకా వేరే కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జిగా ఉన్నాయన కూడా వాళ్ళ నాన్న ఇద్దరు తెలుగుదేశంకి ఓట్లు వేయొద్దు అని బూతుల దగ్గర బయట కూర్చొని ప్రతి ఒక్కరిని భయపెడుతూ వచ్చే ఓటర్లందరినీ కూడా నువ్వు ఫ్యాన్కి వేస్తే ఓటుకు పో, లేకుంటే బయటికి పో అని చెప్పి సైకిల్ గుర్తుకు మనకు ఖచ్చితంగా వేస్తారని తెలిసిన వాళ్ళందరినీ ఓటుకు కూడా రాకుండా చేసిన పరిస్థితి. ఆ పరిస్థితిని మేము అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళాము. మా అధ్యక్షుని కూడా చెప్పాము, మా జిల్లా అధ్యక్షునికి. వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకుంటుంది పార్టీ అని చెప్పి ఆశిస్తా ఉన్నాం. ఎక్కడెక్కడ లేని వాళ్ళు, ఎవరెవరో సంబంధం లేని, పార్టీకి సంబంధం లేని వాళ్ళు కూడా ఈ అరాచక పాలన అంతం కావాలని చెప్పేసి, తెలుగుదేశం గెలవాలని చెప్పి సహకరిస్తున్న తరుణంలో సొంత పార్టీలో ఉండి ఇలా చేయడం చాలా బాధాకరం. అయినా కూడా మా కార్యకర్తలు ముఖ్యంగా కోగటం గ్రామంలో వాళ్ళ భయాందోళనకు తట్టుకొని గట్టిగా కూర్చున్న మా ఏజెంట్లందరికీ కూడా ధన్యవాదాలు మళ్ళీ తెలియజేసుకున్నాం. ఎందుకంటే కూర్చున్న తర్వాత భయపెట్టడం వేరు, బూత్లో కూర్చున్న తర్వాత కూడా మీరు ఊరికి దాటి ఎట్లా పోతారు, ఇది జరుగుతాయని భయపెట్టిన పరిస్థితి బాధాకరం. ఏంటంటే మన పార్టీలో ఉన్న వాళ్ళే ఆ మాటలు అనడం ఇంకా బాధాకరం. ఆ దారుణాన్ని కూడా మన వాళ్ళు ఒత్తిడి తట్టుకొని ఖచ్చితంగా బూత్ జరిపించినందుకు వీళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఒకసారి ఇలా జరిగితే ఇంకా ఈ ప్రజాస్వామ్యంలో ప్రతిసారి కూడా